విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. సింహంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కుజుడు 13వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 15వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు 15వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహువు కుంభంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ మాసం యోగదాయకంగా ఉంటుంది. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. నూతన పెట్టుబడులను పెట్టడం లేదా స్థిరాస్తులను కొనుగోలు చేయడం వంటి ఫలితాలు ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. సృజనాత్మకత అధికంగా ఉంటుంది. ఏ పోటీకి వెళ్ళినా మంచి ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. అయినప్పటికీ కోరుకున్న స్థాయి గుర్తింపు లభించకపోవచ్చు. ధన ఆదాయం అధికంగానే ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం చాలా యోగదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులను పెట్టడం లేదా వ్యాపారాల్లో కొత్త అవకాశాలు రావడం వంటి ఫలితాలు ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు, ఒత్తిడులు ఉంటాయి. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అభివృద్ధి ఉంటుంది. ఇకపోతే 7వ తేదీన సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం మీకు దశమంలో ఏర్పడుతున్నందున వృత్తి ఉద్యోగాలలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంటుంది. కనుక చంద్రగ్రహణ నిమిత్తం దానాలు ఇవ్వడం వంటిది మంచిది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృషభ రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.